ఈరోజు కొత్తగూడ మండలంలోని వేలువెల్లిలో 5 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను, అదేవిధంగా ఏదళ్లపల్లిలో 5 కోట్ల 8 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వానాకాలం వస్తే వాగులు దాటాలంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుండేవారని, ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోరిక మేరకు ఇక్కడ బ్రిడ్జిని మంజూరు చేశామని, కాంట్రాక్టర్లు నాణ్యత ప్రమాణాలు పాటించి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ స్టార్టింగ్ లో ఉంటాయి మ్యామ్, ఎందుకంటే అప్పుడు హార్వెస్టింగ్ ఉంటుంది కాబట్టి మొక్కజొన్న కంకులను ఇవి ఏరైనా తెంపడానికి వెళ్తారా, అక్కడ దోమకాటికి ఫీవర్స్ అనేవి వస్తాయి మ్యామ్. ఇప్పుడైతే ఈ టైంలో ఓన్లీ వైరల్ ఫీవర్స్ ఉన్నాయి మ్యామ్. సో ఈ వైరల్ ఫీవర్స్ కి ఆల్రెడీ మీరు వాటి యొక్క తీవ్రతను పరిశీలించి ఏ ఏరియాలో ఇది ఎక్కువైతుంది, దాని ఎందుకు కారణం, దానికి రూట్ ఎక్కడుంది అనేది ఆ రూట్ మనము క్లోజ్ చేయాలి. తర్వాత యూత్ కూడా రెగ్యులర్ గా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి. యూత్ పోలీస్ అధికారులు, తర్వాత మండల అధికారులు కొద్దిగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ చీరల నుంచి కూడా మార్పించి, మరి అప్పుడే ఈ క్రైమ్ ఈ మధ్యకాలంలో చూస్తే క్రైమ్ నెరడానికి ప్రతి కేసు ఇంకా గంజాయి మత్తు కనబడుతుంది. అట్లాంటి జరగకుండా జాగ్రత్త ఉండాలి. కౌన్సిలింగ్స్ కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా మేము స్టార్టింగ్ ముందే ప్రారంభంలో చెప్పడం జరిగింది. మీరందరూ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి, ఇది మీ ఉద్యోగులకు దగ్గరగా ఉండి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం, ఉద్యోగుల కష్టాలు సమస్యలు తెలుసుకొని ప్రతి నెల ఫస్ట్ నుంచి సెకండ్ 5 లోపు జీతాలు ఇవ్వాలని అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నారు. ఇంకా మీ కొన్ని డిమాండ్స్ కోసం కూడా ఎలక్షన్స్ ముందు సీఎం గారు వివిధ సంఘాలతోటి, ఉద్యోగ సంఘాలకు కూడా టైం ఇచ్చి మీటింగ్ లో పెట్టడం జరిగింది. మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో పనిచేయడం ఒక గొప్ప సేవ, గొప్ప అవకాశం. 100 చెట్ల కాడ ఒక చెట్టు పెడితే అది కనబడదు, కానీ ఏమి లేని కాడ మనం చేసే అద్భుతమే, మనం చేసే డెవలప్మెంటే చాలా గొప్ప అద్భుతం. కాబట్టి మీరు ఆ రకంగా దృష్టిలో పెట్టుకొని ఈ వెనుకబడ్డ మండలాలకు, బ్యాక్వర్డ్ ఏరియా, ట్రైబల్ ఏరియాలలో నిన్న ఒక మన డాక్టర్ల యొక్క ప్రోగ్రాము చాలా మంది అప్రిషియేట్ చేశారు. వాగు దాటి పెనుగోలు వెళ్ళి, పెనుగోలు అంటే భద్రాచలం కాన్స్టిట్యున్సీ, ములుగు జిల్లా. నేను కూడా వెళ్ళిన కరోనా అప్పుడు ఫస్ట్ టైం మాకు భద్రాచలం కాన్స్టిట్యున్సీ 20 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చొచ్చు. అది జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి గొప్ప సాటిస్ఫాక్షన్, మనకు చాలా తృప్తినిస్తుంది. మన ఎస్పీ గారు కూడా పూర్ణాల సైడ్ వెళ్ళి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన కొంత సరుకులు ఏదో మన పద్ధతిలో వాళ్ళని మోటివేషన్ చేయడం, వాళ్ళకి కావాల్సింది అదొక సాటిస్ఫాక్షన్. పేద వాళ్ళు ఉన్న కాడ ఇలాంటి నిరాకరణకు దూరం అంటే ఉన్న కాడ చేయడం. మేము మొన్న ఒక స్కూల్ ఓపెన్ చేసినాం. వితిన్ 15 days వికలాంగుల సంక్షేమం మన జిల్లాలో ఎన్ని ఉన్నాయో అన్ని అది నా దేశం.